ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను జొన్న రొట్టె ఎట్లా చేయాలో అయితే చూపిస్తాను నేను. ఎందుకంటే కొంతమందికి జొన్న రొట్టె చేయడం రాదు కదా, రాని వాళ్ళకు జొన్న రొట్టె ఎట్లా చేసేది చూపిస్తాను. అందులో మేము తినేదైతే రోజు జొన్న రొట్టెనే తింటాం మేము, అంటే ఎక్కువ జొన్న రొట్టెనే మేము తినేది. జొన్న రొట్టె కూడా రోజు తింటే అంటే పొద్దున రాత్రి జొన్న రొట్టె ఎంత ఎక్కువ తింటే ఆరోగ్యానికి కూడా అంత మంచిది. ఇంకా షుగరు, బీపీ, లావుగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు జొన్న రొట్టె తింటే కూడా షుగరు, బీపీ, లావుగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా వరకు తగ్గిపోతారు. షుగరు, బీపీ కూడా తగ్గిపోతుంది అన్నమాట. నేనైతే ఈరోజు జొన్న రొట్టె వేయాలో అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండిని బాగా కలుపుకోవాలా. మేము ఎక్కువ చేసుకునేది అయితే రొట్టెనే, ఎక్కువ అంటే పొయ్యి మీదనే వేసుకుంటాము. ఈరోజు అయితే గ్యాస్ మీద అయితే చేస్తున్నా. పొయ్యి మీద సరిగా వీడియో కనపడదని గ్యాస్ మీద అయితే చేస్తున్నా నేను. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా అంటే జోరిగా కాకుండా మధ్య రకంగా కలుపుకోవాలా పిండిని. అదో చూడండి, ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండిని. మరీ జోరిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి పిండిని. అంటే పిండిని మనము ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత మెత్తగా వస్తుంది అన్నమాట. పిండి సరిగా ఇట్లా కలపకుండా చేసుకుంటే రొట్టె మెత్తగా రాదు, గట్టిగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఇట్లా పిండి అడుగున వేసుకోవాలా. అంటే కొందరు ఇట్లా కూడా చేస్తారు పిండిని, నేనైతే ఇట్లా ఎక్కువ చేయను. మీకు ఏమంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అట్లా చూపిస్తున్నా మీకు. ఇట్లా పైన కొంచెం పిండి వేసుకొని ఇట్లా దగ్గర ఇట్లా తిప్పుకుంటా రొట్టె కొట్టుకుంటూ ఉండాలా.
తిరగడానికి రాకపోతే కొద్దిగా ఇట్లా చేతికి ఇట్లా వాటర్ అంటించుకొని, అంటే నీళ్ళ తడి ఇట్లా చేతికి అంటించుకొని ఇట్లా కొట్టుకోవాలన్నమాట రొట్టెని. మనం రొట్టె కొట్టేలోపు, రొట్టె తయారయ్యేలోపు పెన్నం అయితే బాగా కాలింది. అంటే కొందరికి ఇట్లా చేతి మీదకి వేసుకోవడానికి కూడా రాదు కదా సరిగా. ఇట్లా ఫస్ట్ ఇట్లా కొద్దిగా పిండి బండ కంటే కొద్దిగా పక్కకి ఇట్లా జరుపుకొని రొట్టెని ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. అంటే నేను ఒక చేతితోనే వేస్తాను, అంటే కొందరు 2 చేతులతో వేస్తారు రొట్టెని, నేనైతే ఒక చేతితోనే వేస్తాను. అట్లా ఎవరికైనా కానీ అట్లా నీళ్ళు వేయడానికి పెన్నం మీద రాకపోతే ఒక బట్ట అంటే క్లాత్ పెట్టుకొని పైన తుడచొచ్చు అన్నమాట. చూడండి రొట్టె ఎంత బాగా కాలిందో. కొందరు సద్ద రొట్టె తింటారు, కొందరు జొన్న రొట్టె తింటారు. మేమైతే ఎక్కువ తినేది అయితే జొన్న రొట్టెని. రెండో పక్క కూడా ఎంత బాగా కాలింది చూడండి. ఇట్లా సైడ్లకు మొత్తము కాలదన్నమాట, కాల్చుకోవాలా. ఇట్లా పాటలు తిప్పైతే ఇట్లా కాల్చుకోవాలా సైడ్లకు. రొట్టె అయితే కాలిపోయింది, ఎంత బాగా కాలిందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.